రొమాన్స్ అంటే ఏంటి? సెక్స్ ముందు చేసేది అనే ఆలోచనే ఉంది చాలా మందికి కదా. రొమాన్స్ కి సెక్స్ కి అసలు సంబంధం లేదు. సెక్స్ అనేది శారీరక అవసరం, రొమాన్స్ అనేది మానసిక అవసరం. శరీరం కొన్నిసార్లు బలంగా కోరుకుంటుంది, హార్మోన్స్ ఆ టైంలో సెక్స్ కావాలి. కానీ రొమాన్స్ అనేది 99% ఆడవాళ్లకు దీని అర్థం తెలియదు. మగవారికి అయితే దీని అవసరం లేదు అనే ఫీలింగ్ లో ఉంటారు. రొమాన్స్ అనేది మనసు యొక్క అవసరం. రొమాన్స్ అనేది ఫీల్ గుడ్ మూమెంట్లు ఇచ్చేది, ఫీల్ తెప్పించేది. అలసినప్పుడు ఒక మంచి కాఫీ తాగావనుకో ఎలా ఉంటుంది? నీలో మంచి ఫీలింగ్ అనిపిస్తుంది. వర్షం పడినప్పుడు బజ్జీలు తినాలి అనే ఫీలింగ్ అనేది ఒక మంచి పుస్తకం చదివిన తర్వాత అప్పుడు మన మనసుకు వచ్చే ఆస్వాదించేటప్పుడు, చలికాలంలో నిద్రమత్తులో ఉదయాన్నే లేవకుండా అలాగే ముసుగుదాన్ని పడుకుంటే బెడ్షీట్ వెచ్చదనానికి ఆస్వాదిస్తే ఎలా ఉంటుంది? ఇలా మనసు యొక్క కొన్ని అవసరాలు, ఫీలింగ్స్ ఉంటాయి. ఈ రొమాన్స్ కూడా అలాగే ఉంటుంది. మాటలతో, నవరసాలతో, అలకలు, బుజ్జగింపులతో, హత్తుకోవటం, కొరకడం, స్పర్శించడం, చూపులతో, పెదాలతో, చేతులతో, వెచ్చని కౌగిలితో, మత్తెక్కించే గుసగుసల ఆటలు, వెచ్చని శరీరానికి చల్లదనపు స్పర్శ. ఇలా ప్రతి రొమాంటిక్ మూమెంట్స్ ని శరీరం ఒక ఫీల్ గుడ్ లాగా మన మనసుకి ఇస్తుంది. కొన్ని సినిమాలు చూసినప్పుడు మంచి ఫీల్ గుడ్ మూవీ అంటాం కదా, అలాంటిదే అన్నమాట. ఈ రొమాన్స్ అనేది అందం మీద ఇష్టం ఉండాలి, ఆరాధన భావన ఉండాలి, పిచ్చి వ్యామోహం ఉండాలి, అతి ప్రేమ ఉండాలి. 99% మందికి తమ జీవితంలో రొమాన్స్ అనేది జీవితంలో చూసి ఉంటారు. చూసిన వాళ్ళు అదృష్టవంతులు కూడా, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే, రొమాన్స్ అంటే సెక్స్ ముందు చేసేది. రాయాలంటే, చెప్పాలంటే ఇంకా చాలా రాయొచ్చు, చాలా చెప్పొచ్చు. ఇప్పటికైతే ఇది చాలు. థ్యాంక్ యూ. మీ లైఫ్ సీక్రెట్ 69. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.